పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖలో వైసీపీ కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు వచ్చారు. అంబటి, గుడివాడ, ఇతర మాజీ ఎమ్మెల్యేలు. అంబటి అరెస్టు తర్వాత ఇటీవల పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. అన్యాయంగా దాడి చేసి జైలుకు పంపారంటూ కూడా అంబటి వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తు నన్ను చంపలేదంటూ కూడా చెప్పడం జరిగింది. కులాలని రెచ్చగొట్టింది మీరా నేనా అంటూ అంబటి ప్రశ్నించారు. సీఎం కుమారుడు సారథ్యంలోనే దాడులు జరిగాయంటూ కూడా అంబటి చెప్పాడు. ఇదేనా చంద్రబాబు నీ పాలన అంటూ కూడా అంబటి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు నీ పతనం ప్రారంభమైంది అంటూ కూడా అంబటి మాట్లాడారు. నాపై దాడి చేసిన వారిపై చట్టం పనిచేయదా అంటూ అంబటి చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా ఈ బ్రేక్ఫాస్ట్లోనైతే అంబటి రాంబాబు అరెస్టు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చర్చకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ మీద చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీద దేశం గూండాలు హత్య చేశారు. ఓకే, ఎవరు సహాయంతో చేశారు? పోలీస్. చాలామంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్ లాంటి కుర్రోళ్ళకి ఇంకా అవగాహన లేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురునాథరావు గారు నాకు చాలా మిత్రులు, వారికి తెలుసు. మేమందరం కళ్ళారా చూసాం, కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. అది వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉండి అటాక్ చేస్తారా అని వీళ్ళని నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ దాడి చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours. చంపేస్తే అరగంటలో వెళ్ళిపోయేవాళ్ళు. చంపలేదు కాబట్టి 7 గంటలు ఉన్నారు. ఇప్పుడైనా చూశారు 7 గంటల దాడి? మీరు ఎక్కడైనా 7 గంటల దాడి ఎప్పుడైనా ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పుడో దాడి చూసారా? ఏదైనా కోపం వస్తే ఎవరినైనా నాయకుని అంటే నిజంగానే కోపం వస్తుంది, నేను కాదన్ను. టక్కన వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కొడతారు, పారిపోతారు పోలీసులు రాగానే. 7 గంటల సేపు చేశారు. ఒకటి వంగవీటి మోహన్ రంగ, మీరు ఇంకోటి మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం. నేను మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు? ఎందుకు పళ్ళేలు కొట్టాడు? కారణం ఏమిటి? ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు అడిగారు? కాపులు బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా? ఉద్యమం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు వాగ్దానం 2014లో. వితిన్ 6 months, 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. ప్రత్యేకమైన కమిషన్ వేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పి బ్లాక్ అయిపోయింది. మళ్ళీ దీనివల్ల మా నాన్న సీరియస్గా ఉంది, రేపు మధ్యలో ఉన్నానంటే రేజ్ అయిపోయారు. ఇంకా రేజ్ అయిపోతే హైవే బ్లాక్ అయిపోయింది. మళ్ళీ దీనివల్ల మా నాన్న సీరియస్గా ఉంది, రేపు. ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో జరిగినటువంటి ఈ సమావేశం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తిగా కూడా దీని గురించి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రకి సంబంధించిన నేతలంతా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇన్విటేషన్ ఇవ్వడంతో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరవడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ధర్మశ్రీతో పాటుగా ప్రధానంగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కాపులకు సంబంధించినంత వరకు కూడా గతంలో జరిగినటువంటి విధి విధానాలతో పాటుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, దాంతో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడి, అనేక అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే కాపులకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా బీసీలో చేరుస్తాం, 6 నెలల్లో చేరుస్తాం, ప్రత్యేక కమిటీ వేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాపులకు సంబంధించినంత వరకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి కానీ అనేక అంశాలపై ప్రేరేజ్ వేసుకుంటూ పూర్తిగా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు చాలా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ముద్రగడ పద్మనాభానికి సంబంధించినంత వరకు ఆందోళన చేపట్టడానికి ఆ రోజు జరిగినటువంటి
ఘటనకు సంబంధించిన అంశాలు కానీ, దాంతో పాటుగా ఏదైతే ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు పడడానికి గల కారణాలపై కూడా ఈ సమావేశంలో మాట్లాడడం అంటూ జరిగింది. దాంతో పాటుగా అంబటి రాంబాబు సంబంధించిన ఇంటిపై దాడికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా తనని చంపే ప్రయత్నంగానే ఈ దాడి జరిగింది. ముఖ్యమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి తనయుడు కనుసన్నల్లో ఈ దాడి జరిగింది. పోలీసులు పూర్తిగా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పైన కనీసం మాట్లాడిన తర్వాత పూర్తిగా జైల్లో 18 రోజులు వేయడంతో పాటుగా తమపై దాడి చేసినటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరిని కూడా ప్రభుత్వం కనీసం వాళ్ళకి శిక్షించకపోవడంతో పాటుగా వాళ్ళతో పాటు ములాఖాత్ వెళ్ళడంపై కూడా పూర్తిగా అంబటి రాంబాబు వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా ఇదే అంశాలతో పాటుగా వంగవీటి రంగ హత్య కేసును కూడా పోలీసులు ఆ రోజు పోలీసులు ఆ శిబిరంలో ఉండి తనిఖీ తర్వాత వంగవీటి రంగ హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఆ రోజు జరిగినటువంటి దాడి యొక్క విధానంపై కూడా పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 2 ఏళ్లలో దీనికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి తనయులు కూటమి ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గంతో పాటుగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని, కేవలం ముఖ్యమంత్రి పైన మాట్లాడినందుకు చిన్నగా తీసుకెళ్లి జైల్లో పెట్టి 18 రోజుల తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నగా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం మాట్లాడే హక్కును కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో పాటు హరణంతో పాటుగా మానవ హక్కుల హననం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా అనేక అంశాలపైన ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ముఖ్యమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై కూడా పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాపు సామాజిక వర్గ కుల రాజకీయాల మాట పక్కన పెడితే కుల రాజకీయాలని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా పూర్తిగా కుల రాజకీయ అంశాలతో పాటుగా అనేక అంశాలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం తీరు, ప్రభుత్వ విధి విధానాలు, జరిగినటువంటి దాడి, అదేవిధంగా ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలపై కూడా ఆయన పూర్తిగా ధ్వజమెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజలతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడినటువంటి పరిస్థితి. 2 ఏళ్లలో ఖచ్చితంగా బుద్ధి అనేది చెప్తారంటూ కూడా ఎవరైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తావించినట్టుగా సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్, ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా తన మీద జరిగినటువంటి దాడిని ఉద్దేశిస్తూ కూడా, అంటే తన మీద దాడి చేసిన వాళ్ళకి చట్టం పని చేయదా, కేవలం మా వరకే చట్టం పనిచేస్తుందా అంటూ కూడా ప్రశ్నించిన ఒక నేపథ్యాన్ని చూసాం. ఖచ్చితంగా చట్టాలకు సంబంధించినంత వరకు చట్టం ఎవరికి చుట్టం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో చట్టాలు అనేవి ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళకే మాత్రమే చెందుతుందా, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నేతలకే ఈ చట్టాలు అనుకూలంగా ఉంటాయా, తమపై దాడి చేసినటువంటి వాళ్ళకి, దాడిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ప్రస్తావించిన, దాడికి సంబంధించిన వీడియోలు వచ్చినా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ కూడా ఖచ్చితంగా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రస్తావన అంతా కూడా 3 విధాల ప్రస్తావన జరిగినటువంటి పరిస్థితి. ఒకటి కుల రాజకీయాలతో పాటుగా, మరొక వైపు తన మీద దాడి, దాంతో పాటుగా గతంలో జరిగినటువంటి అంశాలను కూడా బేరీజ్ వేసుకుంటూ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా దాడి జరిగేటటువంటి సమయంలో తన పైన హత్య చేసేందుకే వచ్చారు తప్ప ఒక టార్గెట్ గా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ రోజు అది జరగకపోవడంతో అంతసేపు దాడి నిర్వహించారు, లేదా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితే ఉండేది. ఖచ్చితంగా చట్టాలు అధికార పార్టీకి చుట్టాలు కావు. ఖచ్చితంగా అధికారం ఒకళ్ళ వైపు ఉండిపోదు, అధికారం ఒకే వైపు ఉండిపోతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఏదైతే ఆ రోజు జరిగినటువంటి దాడి అంశాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన మాట్లాడటంతో పాటుగా తనకి సంబంధించినంత వరకు కూడాను దానిని ఖండించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రికి ఆ ఉద్దేశంతో నేను మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారికి అనుంటే మేము పూర్తిగా దీన్ని వెనక్కి తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్పినటువంటి ప్రస్తావించినప్పటికీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి దాడి చేశారంటూ కూడా అంబటి రాంబాబు ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు పరిపాలన గాని అధికారం గాని ఒక్క చేతుల్లో ఎప్పుడు ఉండిపోదు, ఖచ్చితంగా అధికారం మారుతుంది, ఆ రోజు ఏంటో చూతురిగేనంటూ కూడా పూర్తిగా హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా
అంబటి రాంబాబు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పరిపాలనా విధానం ఎలా ఉంటుందా, ఇదేనా మీ పాలిటిక్స్ అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబించేటటువంటి విధి విధానాలు, ఆ రోజు జరిగినటువంటి అంశాలు, దానితో పాటుగా నేడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ప్రచారానికి సంబంధించి కానీ పూర్తిగా కూడా ఆయన ముఖ్యమంత్రిపై మండిపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్టే విత్ us భరత్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఇంట్లో జరిగినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంబటి వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ పలు అంశాల గురించి చర్చించడం, ఇప్పుడు ప్రస్తుతం అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది. ఒకసారి దీంట్లో కూడా మాట్లాడినటువంటి మాటలు మనం విందాము. రాజధానిలో గుంటూరు లాంటి పట్టణంలో నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా. నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఓ పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసే వాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్. నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానని మళ్ళా క్షమాపణ చెప్పిన తర్వాత దాడి చేసి 18 రోజులు జైలుకి పంపించారు. దాడి చేసి, సర్వనాశనం చేసి, కార్లు పగలగొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి టక్కన బెయిల్ ఇచ్చింది. ఏంటిది? చట్టాలు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా? అంటే నా మీద మాత్రమే చట్టం పనిచేస్తుందా? నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చట్టం పనిచేయదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారిది? ఇదేనా నీ గవర్నెన్స్? ఇదేనా నీ పరిపాలన? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు భవిష్యత్తులో? ఇవాళ లేదనుకుంటున్నాము, ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను మరోసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో, మీడియా ద్వారా, నేను తిట్టని మాటలు తిట్టినట్టు రాశారండి. కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాను రాశారు. చంద్రబాబు నాయుడు కులం పెట్టి తిట్టాను రాశారు. ఏమన్యాయం అండి ఇది? నా ఇంటి మీదకి వచ్చి నా కులం పేరు పెట్టి తిట్టారు. మహిళల్ని. ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? మీరు కులాలను రెచ్చగొడుతుంది మీరా, మేమా? కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి.